సృష్టిలో అత్యంత అద్భుతమైన యంత్రం ఏది అంటే నిస్సందేహంగా అది మానవ శరీరమే. మనకు తెలిసింది కేవలం రక్తం, మాంసం, ఎముకలతో కూడిన భౌతిక రూపం మాత్రమే. కానీ కంటికి కనిపించని ఒక మహా అగ్నిపర్వతం, అనంతమైన విశ్వశక్తి మన వెన్నెముక అడుగుభాగాన గాఢ నిద్రలో ఉందన్న నిజం ఎంతమందికి తెలుసు? ఆ శక్తి మేల్కొంటే ఒక సాధారణ మనిషి దేవుడితో సమానమైన అతీంద్రియ శక్తులను పొందుతాడు. కానీ అది దారి తప్పితే ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం మీ ఆలోచనా విధానాన్ని, మిమ్మల్ని మీరు చూసుకునే దృక్కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రాచీన కాలంలో ఎందరో మహర్షులు, యోగులు తమ జీవితాలను దారపోచి తెలుసుకున్న ఒక మహారహస్యం కుండలిని. ఈ పేరు వినగానే మనసులో ఏదో తెలియని ప్రకంపన మొదలవుతుంది. ఈ వీడియోలో నేను మీకు కుండలిని అంటే ఏమిటి, అది మేల్కొన్నప్పుడు శరీరంలో, మెదడులో జరిగే మార్పులేమిటి, ఆధునిక సైన్స్ ఈ అద్భుతాన్ని ఎలా వివరిస్తోంది, మరియు సురక్షితంగా ఈ మహాశక్తిని ఎలా మేల్కొల్పాలి అనే విషయాలను అత్యంత స్పష్టంగా, విపులంగా వివరించబోతున్నాను. ఈ ప్రయాణం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, సైన్స్కు కూడా అందని ఎన్నో అద్భుతాల సమాహారం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను మీ అంతరంగాన్ని తెలుసుకునే ఒక ప్రయాణంలా భావించి చివరి వరకు చూడండి. కుండలిని అనే పదానికి సంస్కృతంలో చుట్టుకుని ఉన్నది అని అర్థం. మన వెన్నెముక కింద బేస్ వద్ద ఉండే మూలాధార చక్రంలో 3.5 చుట్లు చుట్టుకుని నిద్రిస్తున్న ఒక సర్పమే ఈ కుండలిని శక్తి. అయితే ఇక్కడ సర్పం అనేది నిజమైన పాము కాదు, అది ఒక సింబాలిక్ ప్రెజెంటేషన్. సాక్షాత్తు ఆ జగన్మాత, విశ్వాన్ని నడిపించే దైవికమైన స్త్రీ శక్తి మనలో సూక్ష్మ రూపంలో అలా నిక్షిప్తమై ఉంటుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించినట్టుగా మనం కేవలం ఈ భౌతిక దేహం కాదు, అనంతమైన చైతన్యంతో కూడిన ఆత్మస్వరూపులం అని తెలుసుకునే అంతిమ యోగస్థితికి తీసుకువెళ్లే వాహనమే ఈ కుండలిని. అది నిద్రలేచినప్పుడు సుషుమ్న నాడి అనబడే మన వెన్నెముకలోని ప్రధాన ఆధ్యాత్మిక మార్గం గుండా పైకి ప్రయాణించడం మొదలుపెడుతుంది. ఈ ప్రయాణంలో దారి పొడవునా 7 ప్రధాన చక్రాలుంటాయి. ఒక్కో చక్రం మన శరీరంలోని, మనసులోని ఒక్కో శక్తికి, భావోద్వేగానికి కేంద్రబిందువు. కుండలిని పైకి ఎదుగుతూ ఒక్కో చక్రాన్ని తాకినప్పుడు మనలో మూసుకుపోయి ఉన్న ఎన్నో శక్తులు, ఎరుకలు ఒక్కొక్కటిగా వికసించడం ప్రారంభిస్తాయి. మొదటగా కుండలిని మూలాధార చక్రం నుండి మేల్కొంటుంది. ఇది మన మనుగడకు, భద్రతకు, భూమితో మనకున్న సంబంధానికి మూలం. అక్కడి నుండి పైకి ప్రయాణించి స్వాధిష్ఠాన చక్రాన్ని చేరుకుంటుంది. ఇక్కడే మనిషిలోని సృజనాత్మకత, లైంగిక శక్తి, ఆనందం దాగి ఉంటాయి. కుండలిని ఇక్కడికి చేరగానే మీలో ఊహకందని క్రియేటివిటీ బయటపడుతుంది. అయితే అదే సమయంలో మీలో అణచివేయబడిన ఎన్నో పాత భయాలు, బాధలు కూడా ఒక్కసారిగా బయటకు వస్తాయి. ఆ శక్తి అక్కడి మలినాలను శుద్ధి చేసే క్రమంలో ఇది జరుగుతుంది. ఆ తర్వాత నాభిస్థానంలో ఉండే మణిపూరక చక్రంలోకి శక్తి ప్రవేశిస్తుంది. ఇక్కడ మీ కడుపులో ఒక చిన్న సూర్యుడు ఉదయించినంత వేడి, అనంతమైన సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కానీ ఇక్కడే మనిషి అహంకారం, ఈగో కూడా పరీక్షించబడతాయి. ఆ అగ్నిలో అహంకారం భస్మమైపోయిన తర్వాత కుండలిని అనాహత చక్రం అంటే హృదయ స్థానానికి చేరుకుంటుంది. ఇక్కడికి చేరగానే మీ మనసులో ఎవరిపైనా ఎలాంటి ద్వేషం ఉండదు. విశ్వంలోని ప్రతి జీవి పట్ల అంతులేని ప్రేమ, కరుణ ఉప్పొంగుతాయి. కారణం లేకుండానే ఆనంద భాష్పాలు రాలుతాయి. మీ హృదయం ఒక స్వచ్ఛమైన అద్దంలా మారిపోతుంది. అక్కడి నుండి గొంతు భాగంలో ఉండే విశుద్ధి చక్రానికి శక్తి చేరుకున్నప్పుడు మీ మాటలో అద్భుతమైన స్పష్టత వస్తుంది. మీరు ఏది మాట్లాడితే అది సత్యంగా మారుతుంది, లేదా సత్యం మాత్రమే మీ నోట పలుకుతుంది. ఆ తర్వాత 2 కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రాన్ని కుండలిని తాకుతుంది. దీన్నే మనం 3వ కన్ను లేదా థర్డ్ ఐ అంటాం. ఇది మేల్కొన్నప్పుడు అతీంద్రియ శక్తులు, భవిష్యత్తును చూడగల దృష్టి, రంగురంగుల వెలుగులు మీ అంతరంగంలో కనిపిస్తాయి. మీ ఇంట్యూషన్ అంటే సహజ ప్రేరణ అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. ఇక చివలిగా శిఖరాగ్రమైన తల పైభాగంలో ఉండే సహస్రార చక్రాన్ని ఆ మహాశక్తి తాకుతుంది.
అక్కడ 1000 రేఖల పద్మం వికసించిన అనుభూతి కలుగుతుంది. అక్కడికి చేరగానే నేను అనే భావన పూర్తిగా కనుమరుగైపోతుంది. ఈ అనంతమైన విశ్వంతో, ఆ పరమాత్మతో ఆత్మ ఏకమయ్యే అద్వైత స్థితి సిద్ధిస్తుంది. కాలం, సమయం, రూపం లేని ఒక మహాశూన్యంలో, ప్రశాంతమైన నిశ్శబ్దంలో మనిషి లీనమైపోతాడు. ప్రాచీన యోగులు వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధించిన అంతిమ లక్ష్యం ఇదే. కానీ ఆధునిక ప్రపంచంలో చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఇదంతా నిజమేనా, లేక కేవలం మానసిక భ్రమనా? ప్రాచీన గ్రంథాలు చెబుతున్న ఈ విషయాలకు సైంటిఫిక్ ప్రూఫ్ ఏమైనా ఉందా అని. ఈ ఆసక్తితోనే మోడర్న్ న్యూరో సైంటిస్టులు ఎన్నో ఏళ్లుగా ధ్యానం చేస్తున్న యోగులను ఎంఆర్ఐ, ఈఈజీ లాంటి అత్యాధునిక యంత్రాలతో పరీక్షించారు. ఆ ఫలితాలు చూసి ప్రపంచ సైన్స్ సమాజమే నివ్వెరపోయింది. కుండలిని జాగృత లేదా అత్యున్నత ధ్యానస్థితిలో ఉన్న యోగుల మెదడులో గామా వేవ్స్ అనే అత్యంత వేగవంతమైన విద్యుత్ తరంగాలు భారీ స్థాయిలో ఉత్పన్నమవుతున్నట్లు గమనించారు. సాధారణ మనిషి మెదడులో ఈ గామా వేవ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఉన్నతమైన చైతన్యానికి, అత్యద్భుతమైన మేధస్సుకు సంకేతం. అందుకే యోగులకు ఎటువంటి సంక్లిష్టమైన సమస్యకైనా క్షణంలో స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. అంతేకాదు, సాధారణంగా మనుషుల మెదడులోని ఎడమ, కుడి భాగాలు విడివిడిగా పనిచేస్తాయి. కానీ ఈ ధ్యాన స్థితిలో 2 భాగాలు ఒకేసారి సంపూర్ణమైన సింక్రనైజేషన్తో పనిచేయడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలో అత్యంత గొప్ప సైంటిస్టులు, కళాకారులు ఏదైనా పనిలో పూర్తిగా లీనమైపోయి ప్రపంచాన్ని మరిచిపోయే ఫ్లో స్టేట్లో మాత్రమే ఇలా జరుగుతుంది. యోగులు ఈ స్థితిని తమ ఇష్టానుసారం పొందగలుగుతున్నారు. మరో అద్భుతమైన విషయం ఏమిటంటే, మన మెదడులో డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది ఎప్పుడూ నా గతం, నా భవిష్యత్తు, నా బాధలు అంటూ మనల్ని వర్తమానంలో బ్రతకనివ్వకుండా నిరంతరం అంతర్గత సంభాషణలు చేస్తూనే ఉంటుంది. కుండలిని మేల్కొన్నప్పుడు ఈ వ్యవస్థ పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. అందుకే వారికి అహంకారం, ఈగో అనేవి నశించిపోయి సంపూర్ణమైన ప్రశాంతత దొరుకుతుంది. శారీరకంగా చూస్తే వారి శ్వాస అత్యంత నెమ్మదించి నాడీ వ్యవస్థను శాంతపరిచే వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల శరీరంలోని స్ట్రెస్ హార్మోన్లు పూర్తిగా తగ్గిపోయి శరీరం తనకు వచ్చిన రోగాలను తనంతట అదే నయం చేసుకునే మోడ్లోకి వెళ్ళిపోతుంది. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో కొందరు హిమాలయ యోగులు మంచుకొండల్లో కూర్చుని కేవలం తమ మనోసంకల్పంతో తమ శరీర ఉష్ణోగ్రతను ఏకంగా 17 డిగ్రీల వరకు పెంచగలిగారని రికార్డు చేశారు. యోగశాస్త్రంలో దీన్నే తపాగ్ని లేదా అంతర్గత అగ్ని అంటారు. ఈ కుండలినీ శక్తి కేవలం ఒక నమ్మకం కాదు, అది మన బ్రెయిన్ మరియు బాడీని పూర్తిగా రీవైర్ చేసే ఒక బయోలాజికల్ అద్భుతం అని ఆధునిక సైన్స్ స్పష్టం చేస్తోంది. మరి ఇంతటి అద్భుతమైన, ప్రమాదకరమైన శక్తిని సురక్షితంగా ఎలా సాధన చేయాలి? దీనికోసం యోగశాస్త్రం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఇచ్చింది. ఇది ఒక రోజులోనో, ఒక నెలలోనో జరిగే మ్యాజిక్ కాదు. ఇది ఒక నిరంతర తపస్సు. ఇందులో ముఖ్యంగా 3 అంచెలుంటాయి. మొదటి అంచె భౌతిక శరీరాన్ని సిద్ధం చేయడం. మన వెన్నెముక గుండా ఈ శక్తి ప్రవహించాలంటే ఆ దారి ఎంతో దృఢంగా, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. శరీరంలో ఎనర్జీ బ్లాక్స్ ఉంటే శక్తి పైకి వెళ్ళలేక ఇరుక్కుపోయి సమస్యలొస్తాయి. అందుకే ఆసనాలు వేయడం ఎంతో అవసరం. అలాగని శరీరాన్ని విల్లులా వంచే కఠినమైన ఆసనాలు అక్కర్లేదు. వెన్నెముకను సాగదీసే మార్జాలాసనం అంటే క్యాట్ అండ్ కౌ పోజ్, పవనముక్తాసనం లాంటివి క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే శరీరంలోని నాడులన్నీ శుభ్రపడి ఆ మహాశక్తిని మోయగల ఒక పటిష్టమైన పాత్రలా మీ దేహం తయారవుతుంది. రెండవ అంచె ప్రాణశక్తిని అదుపు చేయడం. మన శ్వాసే మనకు దేవుడిచ్చిన ప్రాణశక్తి. ఈ శ్వాసను నియంత్రించడాన్నే ప్రాణాయామం అంటారు. కుండలినీ సాధనలో ఎన్నో క్లిష్టమైన ప్రాణాయామాలున్నప్పటికీ అత్యంత సురక్షితమైనది, ప్రతి ఒక్కరూ చేయగలిగేది అనులోమ విలోమ ప్రాణాయామం. ఒక ముక్కు రంధ్రం గుండా గాలి పీల్చి మరో రంధ్రం గుండా వదలడం. ఈ సాధన వల్ల మన శరీరంలోని ప్రధాన నాడులైన ఇడ అంటే ఎడమ మరియు పింగళ అంటే కుడి నాడులు బ్యాలెన్స్ అవుతాయి. మన నాడీ వ్యవస్థ అత్యంత ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది. మీలో ఆ హీట్ను, ఎనర్జీని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఇక మూడవ అంచె మనసును లగ్నం చేయడం. మన మనసు ఎప్పుడూ ఒక కోతిలా అటూ ఇటూ బెంటుతూనే ఉంటుంది. దాన్ని ఒక దారికి తేవాలంటే ధ్యానమే శరణ్యం.
దీనికి సోహం అనే మంత్రధ్యానం అద్భుతంగా పనిచేస్తుంది. మీరు శ్వాస లోపలికి పీలుస్తున్నప్పుడు మనసులో సో అని, బయటకు వదులుతున్నప్పుడు హం అని జపించండి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని ఆలోచనలన్నీ ఆగిపోయి మీ లోపల కదిలే ఆ సూక్ష్మమైన శక్తిని పూర్తి స్పృహతో గమనించగలిగే అవేర్నెస్ వస్తుంది. ఈ 3 పద్ధతుల ద్వారా మీ శరీరాన్ని, మనస్సును పూర్తిగా శుద్ధి చేసుకోవచ్చు. అయితే వీటన్నింటికంటే అత్యంత కీలకమైనది, మరువకూడనిది ఒక సద్గురువు ప్రాముఖ్యత. ఒక అనుభవజ్ఞుడైన ఆ శక్తిని ఇప్పటికే జాగృతం చేసుకున్న గురువు పర్యవేక్షణ లేకుండా ఈ ప్రయాణం చేయకూడదు. ఒక గురువు మాత్రమే మీ శక్తి ఎక్కడ నిలిచిపోయింది, ఏ చక్రం దగ్గర బ్లాక్ అయ్యింది, ఆ బ్లాక్ను సురక్షితంగా ఎలా తొలగించాలి అనేది తెలుసుకోగలరు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో పసిగట్టి ఆ మహాశక్తికి సరైన మార్గాన్ని చూపించగలరు. సరైన గురువు దొరికితే కుండలినీ జాగరణ అనేది మీ జీవితంలో ఒక అద్భుతమైన వరంగా మారుతుంది. పరిమితమైన ఒక సాధారణ మనిషి స్థాయి నుండి అనంతమైన దైవత్వపు అంచులకు మిమ్మల్ని చేరుస్తుంది. ఈ కుండలిని లేదా సర్పశక్తి అనే భావన కేవలం మన భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాచీన సంస్కృతుల్లో దీని ఆనవాళ్లు ఉన్నాయి. ఈజిప్ట్ ఫారోలు తమ కిరీటాలపైన మేల్కొన్న ఒక నాగుపాము చిహ్నాన్ని ధరించేవారు. అది వారి అత్యున్నత చైతన్యానికి, జ్ఞానానికి ప్రతీక. అలాగే గ్రీకు పురాణాల్లో వైద్యానికి దేవుడైన అస్క్లెపియస్ ఒక కర్రకు చుట్టుకున్న ఒక పామును పట్టుకుని ఉంటాడు. ఈనాటికి అదే ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగానికి చిహ్నంగా ఉంది. అంటే ఆ సర్పమే నిజమైన హీలింగ్కు ప్రతీక అన్నమాట. అలాగే ఒక పాము తన తోకను తానే మింగుతున్నట్టుండే ఓరోబోరో అనే చిహ్నం సృష్టి లయకార్యాలకు, జనన మరణాల చక్రానికి ఒక ప్రతిబింబం. ఏ సంస్కృతిలో చూసినా సర్పం అనేది అత్యంత ప్రమాదకరమైనది, కానీ దాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోగలిగిన వారికి మరణం లేని అమృతత్వాన్ని, దైవీక శక్తిని ప్రసాదించే ఒక అద్భుత సాధనం. మిత్రులారా, కుండలిని అనేది ఆకాశం నుండి ఊడిపడే శక్తి కాదు, లేదా ఎక్కడో హిమాలయాల్లో మాత్రమే దొరికే వస్తువు కాదు. అది మీలోనే ఉంది, మీతో పాటే ప్రతి క్షణం ప్రయాణిస్తోంది. ఎప్పటి నుండో నిద్రాణంగా ఉన్న మీ అనంతమైన సామర్థ్యాన్ని తట్టి లేపడమే మీరు చెయ్యాల్సింది. ఈ ప్రయాణంలో మీరు మీలో అసలైన శక్తిని, భగవంతుని స్వరూపాన్ని దర్శిస్తారు. బయట ప్రపంచంలో ఎంత వెతికినా దొరకని శాంతి మీ వెన్నెముక మూలంలో ఆ సర్పశక్తి రూపంలో మీకోసం ఎదురుచూస్తోంది. ఈ మహాప్రయాణాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ వీడియో ద్వారా కుండలిని అనే మహా అద్భుతం గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో లోతైన, నిగూఢమైన ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ రహస్యాలను మీ ముందుకు తీసుకురావడానికి మా అన్వేషణ ఇలాగే కొనసాగుతుంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో కలిసి నడవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్ఞానం మీతో పాటు ఆగిపోకూడదు, మరో అన్వేషకుడికి దారి చూపాలి అని మీకు అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీలో కుండలినీ సాధన గురించి ఉన్న సందేహాలను లేదా మీ అనుభవాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆ విశ్వశక్తి మీ వెన్నంటి ఉండి నడిపించుగాక.